హలో అండి, ఈరోజు నేను మీకు డాలస్లో ఉండే రాధాకృష్ణ టెంపుల్ చూపించబోతున్నాను. ఇది యాలన్ అనే ఏరియాలో ఉంటుందన్నమాట. కొంచెం ఫేమస్ టెంపులే. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా. సో పార్కింగ్లో అయితే కార్ పెట్టేసి లోపలికి వెళ్తున్నామండి మేము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో బయట నుంచి చూసారు కదా ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇది ఒక ఆడిటోరియంలో ఉంటుంది అనమాట, లైక్ ఫంక్షన్ హాల్ లాగా. ఏదైనా పండగలకి ఈవెంట్స్ చేస్తారు. మొన్న అయితే మేము దాండియాకి వచ్చాము. ఇక్కడైతే చిన్న క్యాంటీన్లో కూడా ఉంటుంది. ఈవినింగ్ ఓపెన్ చేస్తారనుకుంటే, ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు. ఇటు ఇంకొక పార్కింగ్లో కూడా ఉంది. అండ్ ఇదంతా టెంపుల్ ఏరియా అనమాట. మేమైతే క్యాంటీన్లో తిందామనుకున్నాం కానీ ఓపెన్ లేదు. టిఫిన్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇంకా సరే క్లోజ్ ఉంది కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళిపోయాము. జనరల్గా అయితే దర్శనం చేసుకుని ఎప్పుడు ఇక్కడే తింటామన్నమాట. క్యాఫెటేరియాలో టిఫిన్స్ చాలా బాగుంటాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. మేమైతే లోపలికి వెళ్ళాము. ఇట్లా మెట్లెక్కి లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఏరియాలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న గణపతి దేవుడి విగ్రహం ఉంటుంది. రైట్ సైడ్ అయితే శివుడు ఉంటారు. మేమైతే ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకుని శివుడి దగ్గరికి వెళ్ళాము. మేమైతే వినాయక చవితి వీకెండ్కి వెళ్ళామన్నమాట. సో అంతా మంచిగా కొంచెం డెకరేషన్స్లా ఉండి, అండ్ లోపల వినాయకుడి విగ్రహం కూడా ఉంది. మీరు కూడా చూద్దరు కానీ. శివుడి దగ్గర అయితే మనం కావలసినట్టు పూలు పళ్ళు తెచ్చుకొని, పాలు గట్రా ఏమన్నా తెచ్చుకుని అభిషేకం కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ జనరల్గా పాలు కూడా పెడతారు అభిషేకం చేసుకోవడానికి. బట్ ఈరోజు అయితే వాటర్ ఒకటే పెట్టారు. సో వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మా పాపకి అయితే దొరికిందే ఛాన్స్ అని మొత్తం ఎన్ని చెంబులు నీళ్ళు పోసేసిందో శివుడికి అభిషేకానికి. ఇంకా చాలా ఆపమని చెప్పాము. పాటి కింద పోసేసింది అనమాట. సరే శివుడికి స్నానం చేసింది కదా అనుకుని ఊరుకున్నాం మేము కూడా. సో ఇక్కడికి వస్తే చక్కగా మనం శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇట్లా లోపలికి వచ్చేసాం మేము డైరెక్ట్. లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా లోపల టెంపుల్ ఏరియా అనమాట. ఇలా ఉంటుంది, చుట్టూతా ఉంటుంది. చిన్నగా విగ్రహాలతో భలే ఉంటుంది, నీట్గా. అండ్ ఇక్కడ కృష్ణుడు రాధాకృష్ణులు విగ్రహాలు కనబడుతున్నాయి కదా. ఈ రాధాకృష్ణ విగ్రహాలు కూడా చాలా క్యూట్గా, అందంగా అనిపిస్తాయి నాకు. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనకి వినాయకుడి విగ్రహం కూడా పెట్టారు వినాయక చవితి సందర్భంగా. విగ్రహం కూడా చాలా బాగుంది. అండ్ పత్రి పూలు అన్నీ పెట్టి నీట్గా డెకరేట్ చేశారు. చాలా నీట్గా ఉంది ఇదంతా కూడా. అండ్ వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని అక్కడ చిన్నపిల్లలు చేసినవి అనుకుంటా చిన్న చిన్న బుజ్జి విగ్రహాలు పెట్టారు. హ్యాండ్మేడ్ గణేశాస్ని పెట్టారనమాట. అవి ఎంత క్యూట్గా ఉన్నాయో మీరు కూడా చూడండి. ఇక్కడ చూపిస్తాను మీకు. చూసారా, ఇవి కిడ్స్ చేసినట్టున్నారు. చిన్న చిన్న హ్యాండ్మేడ్ ఈకో ఫ్రెండ్లీ గణపతీస్ అనమాట. భలే బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి గణపతి విగ్రహాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీతారాముల విగ్రహం కూడా కనిపిస్తుందండి. సో ఇక్కడ ఈ రాముల వారి దర్శనం కూడా చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ చిన్న షాపింగ్ మాల్లో కూడా ఉంటుంది, లైక్ డ్రెస్సెస్ కానీ ఇండియన్ జ్యువెలరీ కానీ ఉంటాయి. అండ్ బుక్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. చిన్న షాపింగ్ మాల్ లాగానే ఉంది, చిన్న షాప్. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసామండి. మాకైతే చాలా హాయిగా అనిపించింది. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు టెంపుల్ నచ్చిందని అనుకుంటున్నాను. డాలస్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. బాయ్ బాయ్.